యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హలో, రేపు గుడికి వెళ్దాం, రెడీగా ఉండక్క. గుడికా? ఎందుకు? రేపు అమ్మ పుట్టినరోజు, మర్చిపోయావా? ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా అమ్మ పుట్టినరోజుని, అమ్మా నాన్నలు చనిపోయిన రోజుని మనం మర్చిపోలేం కదా. అందరిలా మన అమ్మా నాన్నలు కూడా బతికుంటే ఈరోజు మనం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. అమ్మ ప్రేమకి, నాన్న ఆదరణకి దూరమయ్యి అనాథలమైపోయాం. ఎన్ని చేసినా ఆ ఇద్దరినీ వెనక్కి తెచ్చుకోలేము. గత జన్మ పాపాలు ఈ జన్మలో వెంటాడుతాయంటారు. మనం ఏ పాపం చేసుకున్నామో కానీ ఈ జన్మలో అనుభవిస్తున్నాం. మనమైతే అమ్మ పుట్టినరోజు నాడు గుడికి వెళ్ళి పూజలు చేయించి మనకు చేతనైనంతలో 10 మందికో 100 మందికో అన్నదానం చేసుకుంటూ వస్తున్నాం. అత్తయ్య మావయ్యలకు అమ్మ పుట్టినరోజు కనీసం గుర్తుందో లేదో. అత్తయ్య మావయ్యలకు అమ్మ పుట్టినరోజు గురించి చెప్పుకోలేని పరిస్థితి మనది. మంచైనా చెడైనా మన అమ్మా నాన్నలు బతికుంటే ఈరోజు మన పరిస్థితి వేరేలా ఉండేది. వాళ్ళ సంగతి వదిలే, జరగాల్సినవి సమయం వచ్చినప్పుడు అవే జరుగుతాయి. సరే అక్క, నేను రేపు ఇంటికొస్తాను. అక్కడి నుంచి బయలుదేరి వెళ్దాం. సరే అవని. అవని, ఏంటక్క? శ్రీకర్ ఫోన్ చేశాడా? నేనే ఈరోజు ఆఫీస్ దగ్గరికెళ్ళి కలిసొచ్చాను. అక్కడ నిహారిక చేస్తున్న మాయలు మంత్రాల గురించి ఏవైనా చెప్పాడా? ఆ నిహారిక ఎన్ని ప్రయత్నాలు చేసినా మనసు మారదని, నాకు అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. శ్రీకర్ మంచివాడే అయ్యుండొచ్చు, కాని ఆ నిహారిక లాంటి వాళ్ళు ఎలాంటి మగాళ్లనైనా మార్చగలరు. ఋషులను కూడా వశం చేసుకున్న ఆడవాళ్ల గురించి మనకి తెలుసు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండు. అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండు, సరేనా? సరే అక్క. నా భర్త చేత ఐ లవ్ యూ అని చెప్పించుకుంది. అలాంటి ఆడదానికి ఏదైనా సాధ్యమే. ఎలాంటి ఆలోచనలు చేస్తుందో. నిహారిక, ఎంత ముద్దొచ్చేస్తున్నావో. అయ్యో, నీ దిష్ట తగిలేలా ఉంది. శ్రీకర్ నిన్నిలా చూశాడంటే ఫ్లాట్ అయిపోతాడు, నో డౌట్. నా అందానికి తోడు నేను ప్రయోగించాల్సిన అస్త్రం తోడైతే నా ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవుతుంది.
పాలను శ్రీకర్ చేత తాగిస్తాను. కాసేపటికి లిక్విడ్ తన పని తను చేసుకుంటూ పోతుంది, మైకంలోకి దింపుతుంది. అప్పుడు శ్రీకర్ తనంతట తానే నన్ను దగ్గరికి తీసుకుంటాడు. దాంతో మా ఇద్దరి మధ్య ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ పాలతో నేను శ్రీకర్ పాలు నీళ్ళల్లా కలిసిపోతాం. I love you. థ్యాంక్ యూ. దొంగ మొహంది ఎలాగోలా అనుకున్నది సాధించుకుంటుంది. ఆయన్ని దగ్గర చేసుకోవడానికి ఇంకెలాంటి ప్రయత్నాలు చేస్తుందో. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఏవండి, మీరా? అలా చూస్తున్నారేంటి మేడం? మీరు నిజంగానే వచ్చారా? అవును. నమ్మలేకపోతున్నానండి. సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ కూడా చేయకుండా వచ్చాను. నేను రావటం నిజమో కాదో అని ఇంకా నీకు నమ్మకం కలగటం లేదు కదూ? అవునండి. నీకు దూరమైన కొన్ని గంటలు సంవత్సరాల్లా గడుస్తున్నాయి. ఎంత సర్ది చెప్పుకుంటున్నా మనసు మాట వినటం లేదు. 10 రోజులు నిన్ను కలవకుండా ఉండటానికి నిహారిక ప్లాన్డ్గా లాక్ చేసింది. అంత మాత్రాన రాకుండా ఉంటానా? మనసుంటే మార్గాలుంటాయి కదా, అందుకే వచ్చేశాను. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనిపించడంతో అక్కడి నుంచి తప్పించుకొని మనింట్లో నన్ను ఎవ్వరూ చూడకుండా వచ్చేశాను. తను చేసే మాయల్లో పడిపోయి నాకు దూరం అయిపోతారేమోనని భయపడుతున్నాను. నన్ను చూడ్డానికి రారేమోనని అనుకున్నాను. అందుకే మిమ్మల్ని కలవడానికి ఆఫీస్కొచ్చాను. నేను మనిషిని అక్కడున్నా మనసంతా ఇక్కడే ఉంది. నా కళ్ళల్లో నువ్వే ఉన్నావు, నా ఆలోచనలో నువ్వే ఉన్నావు, నా ప్రతి పనిలో నువ్వే ఉన్నావు. నీ రూపం ప్రతి క్షణం నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. చూడాలని పదే పదే మనసు కనిపించినప్పుడు చూడకపోతే అంతకంటే పెద్ద నరకం ఇంకొకటి ఉండదు. ఆ నరకం భరించటం నా వల్ల కాదు. అందుకే వచ్చేశాను. భార్యాభర్తల్ని ఎవ్వరూ విడదీలేరు. థ్యాంక్స్ అండి. మీ రాక నాకు పెద్ద వరాన్ని ప్రసాదించినట్టుగా ఉంది. అక్కడ నిహారిక ఎలాంటి కుట్రలు చేస్తుందోనని భయంగా బతుకుతున్నాను. మీరెలా నా కళ్ళ ముందుకి రావడం నా మనసుకి పెద్ద ఊరటలా అనిపించింది. మిమ్మల్ని విడిచి నేనుండలేనండి. ఈ కళ్ళల్లో ఆనందాన్ని చూడాల్సిన నేను కన్నీటిని చూస్తున్నాను. తొందరలోనే నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాను.
ఏవండి ఏవండి అక్కడ ఏం జరుగుతుందో. శ్రీకర్ గారు, శ్రీకర్ గారు. ఓ, ఫ్రెష్ అప్ అవుతున్నావా? కానివ్వు. ఈ రాత్రి మనకి శివరాత్రి. ఎడబాటుని తట్టుకోలేకపోతున్నట్టుంది. శ్రీకర్ గారు బయటకొచ్చేలోపు ఒక ఆట ఆడుకుందాం. ఏం చేస్తున్నారండి? నిహారికకు ముద్దు పెడుతున్నానవని ఫోన్ చేసి డిస్టర్బ్ చేశావు. ఆయన ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేశావు? ఆయన ఏదో మీ ఆయన అయినట్టు ఏంటా సంబోధన? శ్రీకర్ గారు అను. ఆయన లేరా? ఇప్పుడే చెప్పాను. తెలుగులో చెప్తే అర్థం కాలేదా? శ్రీకర్ గారు లేరా? పనేంటి? నాకు కాబోయే భర్తతో పరాయి ఆడదానికి పనేంటి అని అడుగుతున్నాను. నేను తనతో మాట్లాడాలి. అర్జెంట్ మ్యాటరేంటో నాతో చెప్పు, నేను ఆయనతో చెప్తాను. చెప్పవా? అయితే ఫోన్ పెట్టే. ఎందుకంటే ఈరోజు మా ఇద్దరి లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. అదేంటో చెప్పనా? అయ్ బాబోయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. అయినా పర్వాలేదు, చెప్తాను. మరేమో ఈరోజేమో మా మొదటి రాత్రి. ఈ రాత్రంతా ఇద్దరం నిద్రపోకుండా. ఛీ, నోరు మూస్తావా? నిజమవని. ఇద్దరికి పెళ్లి కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అలాంటి చెత్త మాటలు ఎలా మాట్లాడుతున్నావు? తప్పేం లేదవని. కాబోయే వాళ్ళమే కదా. సిగ్గు లజ్జాన్ని వదిలేసి మాట్లాడుతున్నావు. చేసుకోబోయే వాడి దగ్గర వదిలేస్తే మాత్రం తప్పే ఉండవని. ఈరోజు మేమిద్దరం ఒకే గదిలో రొమాంటిక్ గా గడపబోతున్నాం. ఏయ్ నిన్ను! అరే, నీకెందుకు అంత కోపం వస్తుంది? అన్నట్టు నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు శ్రీకర్ గారికి నా చేతులతో ప్రేమగా పాలివ్వబోతున్నాను. ఆ పాలల్లో కాయిపెక్కించే మత్తు మందు కలిపాను. ఆ పాలను తాగారంటే శ్రీకర్ గారు రెచ్చిపోతారు. నన్ను కౌగిల్లో బంధించి ముద్దుల వర్షం కురిపించి ఆ తర్వాత డాష్ డాష్ డాష్. ఇద్దరం ఒకటైపోతాం. పెళ్లికి ముందు ఏ ఆడపిల్లైనా అలాంటి పనులు చేస్తుందా? ఏ ఆడపిల్ల చేయకపోవచ్చు, నేను చేస్తాను. అది పద్ధతేనా? కాదు. పద్ధతని ఎవరన్నారు? శ్రీకర్ గారి మీద నీకేమైనా ఆశలుంటే వదిలే.
తెల్లారిందంటే సంపూర్ణంగా నా వాడైపోతాడు. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉండదు. చాలా నీచానికి దిగజారిపోయావు. నీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. నన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను వెంటనే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. కాసేపు నువ్వన్నట్టు నేను దిగజారిపోయానని అనుకుందాం. ఏం చేయమంటావు? శ్రీకర్ని దక్కించుకోవడానికి నాకింతకంటే వేరే మార్గం కనిపించలేదు. నేను ఈ విషయం ఎలాగైనా శ్రీకర్ గారికి చెప్పేసి ఆ పాలు తాగకుండా చేస్తాను. నీకు అవకాశం ఇవ్వనవని. తెల్లారేసరికల్లా గుడ్ న్యూస్ చెప్తాను. రెడీగా ఉండు. హలో, ఏయ్, హలో, ఏయ్, This number is currently switched off. Please try again later. ఇక నీకు నరకమే. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ, మీకే ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేశాను. ఏదో మార్కెటింగ్ కాల్. ఈ టైంలో నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? మీకోసం పాలు తీసుకొచ్చాను, తీసుకోండి. నాకెందుకు? ఇవేవో మొదటి రాత్రి పాలలా ఫీల్ అయిపోకండి. నన్ను చూస్తుంటే కొత్త పెళ్లి కూతురు శోభనం గదిలోకి పాలు తీసుకొచ్చినట్టు అనిపిస్తుందా? అదేం కాదులేండి, మీరేం కంగారు పడిపోకండి. తాగండి. నేను తాగుతానులే, నువ్వెళ్ళు. తొందరగా తాగి గ్లాస్ ఇవ్వండి, నేను తీసుకెళ్ళిపోతాను. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మీరు నిద్రపోండి, నేను వెళ్తాను. వెళ్ళొద్దు. ఇక్కడే ఉండాలా? అవును. ఎందుకు? మనం ఏకాంతంగా గడపడానికి. నిజమా? అవును. నేను మీకు నచ్చానా? ఇంత అందంగా ఉన్నావు, నచ్చకుండా ఉంటావా? మరి ఇంత అందాన్ని ఇన్ని రోజులు ఎందుకు దూరం పెట్టారు? ఇప్పుడు తెలిసి వచ్చింది, ఇంకా దూరం పెట్టను. నిన్ను నా కౌగిలిలో బంధించుకుంటాను.